అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త, డిఆర్ భారీగా పెంపు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం నుంచి మరోసారి తీపి కబురింది. అయితే ఈసారి అందరికీ కాకుండా పాత పెన్షన్ విధానంలో కొనసాగుతున్న నిర్దేశిత కేటగిరీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు డిఆర్ను భారీగా పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5వ సెంట్రల్ పే కమిషన్ పరిధిలోకి వచ్చే సిపిఎఫ్ ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ అధికారిక మెమరాండం జారీ చేసింది. ఇందులో డిఆర్ రేట్లని ఏకంగా 483% పెంచడం విశేషం. మరి అందుకు సంబంధించిన వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం ఆమోదంతో పెన్షన్ల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన కొత్త డిఆర్ రేట్లను జూలై 1, 2025, జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెరిగిన డిఆర్ ప్రయోజనం కేవలం పరిమిత కేటగిరీకి చెందిన పాత సిపిఎఫ్ లబ్ధిదారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక నవంబర్ 18, 1960 నుంచి డిసెంబర్ 31, 1985 మధ్యకాలంలో రిటైర్ అయి బేసిక్ ఎక్స్ గ్రేషియా చెల్లింపులు అందుకుంటున్న సిపిఎఫ్ లబ్ధిదారులు దీనికి అర్హులు. గ్రూప్ ఏ, బి, ఏబిసిడి ఉద్యోగులుగా ఉండి ప్రస్తుతం 3,000, రూపాయలు 756 ఎక్స్ గ్రేషియా పొందుతున్న వారికి డిఆర్ రేట్లను సవరించారు. జూలై 1, 2025 నుంచి 474% డిఆర్, జనవరి 1, 2026 నుంచి 483% డిఆర్ అందించనున్నారు. ఇక జనవరి 1, 1986 కంటే ముందు రిటైర్ అయి మరణించిన లేదా సర్వీసులో ఉండగానే మరణించిన సిపిఎఫ్ ఉద్యోగుల జీవిత భాగస్వాములు, అర్హులైన పిల్లలకు కూడా ఈ పెంపు అయితే వర్తిస్తుంది. నెలకు 645 రూపాయలు ఎక్స్ గ్రేషియా పొందుతున్న ఈ ఫ్యామిలీ పెన్షనర్లకు డిఆర్ పెరగనుంది. జూలై 1, 2025 నుంచి 466%, జనవరి 1, 2026 నుంచి 470% మేర డిఆర్ అందించనున్నారు. ఇక ఇవే కాకుండా నవంబర్ 18, 1960 కంటే ముందు రిటైర్ అయ్యి 654 రూపాయలు, 659 రూపాయలు, 703, 965 ఎక్స్ గ్రేషియా పొందుతున్న నిర్దిష్ట కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులకు సైతం ఈ సవరించిన రేట్లు అయితే వర్తిస్తాయి. ఇక కొత్త రేట్ల ప్రకారంగా డిఆర్ మొత్తాన్ని లెక్కించేటప్పుడు పైసల్లో తేడాలు ఇస్తే వాటిని తదుపరి రూపాయికి సవరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని ఖచ్చితంగా లెక్కించి లబ్ధిదారులకు అందించే బాధ్యతను జాతీయ బ్యాంకు